వలన ప్రాణ ఆస్పెక్ట్ నుండి చక్కగా తెచ్చుకుంటుంది అనమాట. ఎక్కడైనా ప్రాణశక్తి ప్రవహించట్లేదు అంటే అక్కడ అగ్ని చైతన్యం యొక్క ఆస్పెక్ట్ సరిగ్గా వెళ్ళట్లేదు అని అర్థం. అగ్ని చైతన్యం యొక్క ఆస్పెక్ట్ అక్కడ ఉన్నటువంటి దేవతలు సరిగ్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి అక్కడ ప్రాణశక్తి వెళ్ళట్లేదు. మళ్ళీ వాళ్ళని ప్రచోదించుకోవడానికి చేయడం చేత అక్కడ ప్రాణశక్తి ప్రవహించబడుతుంది. అప్పుడు మళ్ళీ వాడికి ఏర్పడినటువంటి రుగ్మత తొలగిపోతుంది. సో ప్రాణశక్తి చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి వీరికి అందివ్వబడినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ గ్రూప్ బి ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి అగ్ని చైతన్స్ ట్రాన్స్. Third, they perform a very definite function in the evolutionary process of linking up the four kingdoms of nature, being essentially the transmuters and the transmitters of the lower into the higher. So evolutionary process lo linking up of the four kingdoms of nature. ఈ చోట్ల ఫోర్ కింగ్డమ్స్ ఉన్నారు కదా, మినరల్, ల్యాండ్, ఎర్త్, యానిమల్ అండ్ హ్యూమన్. ఈ ఫోర్ కింగ్డమ్స్ హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వగలగాలి. అది ప్రధానంగా ఈ భౌతికమైనటువంటి రూపం ఏర్పడుతా అంటే దాంట్లో ఉన్నటువంటి విషయం. జీవులుగా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అక్షరాస్యత కలిగి ఉండాలి అంటే ఒక కార్యక్రమం చేపడతారు. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి పిల్లాడిని కూడా స్కూల్లో జాయిన్ చేయండి, మీ పిల్లాడికి ఏదో 5 రూపాయలు ఇస్తారు రోజు, లేదా మీ అకౌంట్లో 10 రూపాయలు వేస్తాం, ఏమో ఒకటి పెట్టి వాళ్ళని లాగాలి. అలాగే ఈ ఫోర్ కింగ్డమ్స్ ని కూడా హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ చేయడానికి ఈ అగ్ని చైతన్య గ్రూప్ ఆస్పెక్ట్ ఎన్నో ఇలాంటి ఉపాధులు అనండి, ఎన్నో అవకాశాలు అనండి, ఇలాంటివి కల్పిస్తుంటారు. సో వీటి వల్ల వీళ్ళు ఏమంటారు, వీళ్ళు హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వాలి. సో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు వాళ్ళు పిల్లల్ని వాళ్ళు స్కూల్లో తీసుకురావడం అనేటువంటిది వాళ్ళ పని. కూర్చోవాలి, ప్రతి పిల్లాడిని కూడా ఆ ఊర్లో ఉన్న ప్రతి పిల్లాడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత ఏబిసిడీలు నేర్పించాలి. అది కార్యక్రమం. సో ఆ వాళ్ళు ఎలా అయితే అక్కడ పనిచేస్తున్నారో అగ్ని చైతన్యస్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఇలా పనిచేస్తున్నారు. దట్ విచ్ ఇన్ ఈచ్ కేస్ కరెస్పాండ్స్ టు ద అంతఃకరణ. సో వీళ్ళు హైయర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవడం అంటే దాన్ని అంతఃకరణము అన్నారు. అంటే లోవర్ ఆస్పెక్ట్ అంటే భౌతికమైనది, దీన్ని హైయర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవడం. ఈ రకంగా ఈ అంతఃకరణ నిర్మాణము అంటే చేసి పెడుతున్నటువంటి అగ్ని చైతన్యం యొక్క గ్రూప్ బి ఆస్పెక్ట్. దట్ విచ్ ఇన్ ఈచ్ కేస్ కరెస్పాండ్స్ టు ద అంతఃకరణ ఆర్ ద బ్రిడ్జ్ లింకింగ్ హయ్యర్ అండ్ లోవర్ మనస్, అండ్ విచ్ therefore is the channel for the transmission of the life from out of the lower human kingdom into the higher spiritual one. హ్యూమన్ కింగ్డమ్ నుంచి నెక్స్ట్ ఇయర్ ద స్పిరిచువల్ కింగ్డమ్, దాంతో వీడిని లింకప్ చేయాలి. స్కూల్ ఆస్పెక్ట్ నుంచి కాలేజ్ ఆస్పెక్ట్ లోకి లింకప్ చేయాలి. అందుగురించి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వీళ్ళు చాలా కష్టపడతారు. ఎవడెవడైతే రోడ్డు మీద కనబడతాడో అందరినీ తీసుకొచ్చారు. ఒకటి కొట్టి తీసుకొస్తాడు, ఒకటి చాక్లెట్ ఇచ్చి తీసుకొస్తారు, ఇంకొకటి బెదిరించి తీసుకొస్తారు, ఎన్నో చేస్తారు. దాన్నే మనకు ఏర్పడేటువంటి కష్టాలుగా మనం అనుకుంటున్నాం. నన్ను కొడతాడు సార్, నేను నా పార్టీ నేను ఆడుకుంటుంటే నన్ను వచ్చి కొట్టాడు సార్ వాడు. ఎందుకు కొట్టేవాడు, నువ్వు స్కూల్కి వెళ్ళాల్సినటువంటి అందు గురించి కొట్టాడు. నీకు ఎవరైతే ఇవన్నీ ఇచ్చారో వాడిని నువ్వు మర్చిపోయి నువ్వు జీవించుతున్నావు. అందు గురించి మనకి ఏదో దెబ్బ పడుతుంది. దెబ్బ పడేవాడికి తిరుమల ఎక్కడ పరిగెట్టండి అంటాడు, పరిగెడతాడు అప్పుడు తిరుమలకి. అప్పటిదాకా వీడు ఎప్పుడు గుడికి వెళ్ళడం అనేటువంటిది లేదు. గుడికి వెళ్ళినా కూడా వీడు ఒక హాలిడే ట్రిప్ గా వెళ్ళాడు, కానీ ఒక హయ్యర్ బీయింగ్ వీడు కలవడానికి వెళ్తున్నట్టుగా వీడు వెళ్ళలేదు ఎప్పుడు. ఇప్పుడైతే వీడు దెబ్బ పడిందో అప్పుడు వీడు చేతులు కట్టుకొని, ఇంకా దెబ్బ పడితే ఇంకా చేతులు కట్టుకుని ఇంకా వణుకుతూ వెళ్తాడు దేవుడికి. అంటే ఆయన కొట్టాలని లేదు, మనలో ఒక హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. ద మోర్ యు ఆర్ లింక్డ్ విత్ హయ్యర్ ఆస్పెక్ట్, ద డిసిప్లిన్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు యూ విల్ బి లెసన్ ఆర్ లూసెండ్. బాగా తెలుసుకోవాలి. అయితే వాడు స్కూల్లో చక్కగా డిసిప్లిన్ ఓరియంటెడ్ గా వాడు ఉంటున్నాడు అనుకోండి, వాడికి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ కానీ వాడి మీద ఫోకస్ కానీ ఉండదు. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ ఇన్ లింక్అప్ విత్ ద టీచర్. చక్కగా ఏ హోంవర్క్ ఇచ్చిన వాడు లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు, చక్కగా హోంవర్క్ అంటే చేసేస్తున్నాడు, అన్ని చేసుకుని వచ్చేస్తున్నాడు. వాడి మీద స్పెషల్ ఫోకస్ అవసరం లేదు. ఫ్రంట్ బెంచ్ లో కూర్చోబెట్టినటువంటి వీడి మీద కావాలి స్పెషల్ ఫోకస్. అదే అట్లా lower human kingdom into the higher spiritual one. It will be found that between each of the different stages of consciousness, from the subconscious to the self-conscious to the superconscious, there's a period of linking, of building, and of bridging, and this is carried out by the agency of certain groups of devas on all the planes. These 3 groups on the physical plane find their counterparts and their work paralleled on higher levels. The 3 groups ఇదే రకంగా హయ్యర్ లెవెల్లో కూడా ఉంటారు. ఇంకో 3
అది అలానే తర్వాత చెప్తాను. సో వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి లింకప్ చేయాలి. ఇక్కడ సైన్స్ టీచర్ ఉంటారు, అక్కడ కూడా సైన్స్ టీచర్ ఉంటారు. సైన్స్ ఇక్కడే కాదు, అక్కడ కూడా ఉంటుంది సైన్స్. సో ఈ రకంగా లోయర్ ఆస్పెక్ట్ నుంచి వీడిని ఆ ఆస్పెక్ట్ లోకి తీసుకెళ్ళాలి. అంటే కాలేజ్ స్టడీలో వీడిని లింకప్ చేయాలి. వీళ్ళు అక్కడ తీసుకెళ్ళాలి, వాళ్ళు వేరుంటారు అక్కడ టీచర్స్. అంటే కాలేజీకి వెళ్తే ఇంకా చాలా అంటే అక్కడికి వస్తారు, అక్కడ వాడు టీచింగ్ ఇస్తాడు. వాడు ఇక్కడ ఇప్పటిదాకా వీడిచ్చాడు టీచింగ్, అప్పుడు వాడిస్తాడు అన్నమాట టీచర్స్. The point to be remembered is that this work of bridging from one stage or from one kingdom to another has to be performed under the following conditions. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఈ లింకప్ అనేటువంటి చేయడం అనేటువంటిది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఇది చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది ఇప్పుడు చెప్తాను. యాజ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇంపల్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద లోవర్ ఆర్ ఒరిజినేటింగ్ ఇన్ ద యాక్టివ్ డిజైర్ ఆఫ్ ది లోవర్ టు ఎంబ్రేస్ ఆర్ కాంటాక్ట్ ది హయ్యర్. ఇది దేని చేత జరుగుతుందంటే స్వతహాగా వీడికి అనిపించాలి, నేను స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి వీడికి అనిపించాలి. అది అనిపించేటట్టుగా వీడు చేస్తాడు. అమ్మో పొద్దునే 8 మనం స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి థాట్ వాడికి వచ్చేటట్టుగా వీడికి చేస్తాడు. దాన్ని అనేక రకాలు అంటే ఒక డిజైర్ ఆస్పెక్ట్ వాడికి వెళ్ళాలి. ఒక డిజైర్ ఆస్పెక్ట్ వాడిలో విచ్చుకోవాలంటే, ఎందుకంటే వాడికి అనిపిస్తే వాడు ఎప్పటికీ చేస్తాడు. వాడికి అనిపించకుండా మనం చేయించడం అనేటువంటిదిగా ఉందనుకోండి, మనం అక్కడ కూర్చున్నంత వరకు చేస్తాడు, మనం అటుపోగానే ఇటు మానేస్తాడు. అది యూజ్ లేదు. ఇక ప్రేయర్ అనేటువంటిది అందరినీ ఎలా అయినా సరే చేయించండి అని చెప్పలేదు మాస్టర్ గారు. వాడికి వాడిగా అనిపించాలి. మనం కూడా ప్రేయర్కి వెళ్ళాలి, ప్రేయర్ చేయాలి. అప్పటిదాకా వాళ్ళు ఏం చెప్పరు. ప్రేయర్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్స్ చాలా ఉంటాయి. స్కూల్కి వస్తే వాళ్ళు అందించేటువంటి ఎడ్యుకేషన్ చాలా ఉంటుంది. కానీ స్కూల్కి మొదట వాడికి వాడుగా రావాలనిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాని గురించి స్కూల్కి వచ్చిన ప్రతి పిల్లాడికి ఒక చాక్లెట్ ఇస్తారంట టీచర్. నువ్వు ఏబిసిడి రాసావు అనుకో, నీకు చాక్లెట్ ఇస్తాను. ఫస్ట్ అది అప్పుడు వాడికి ఏబిసిడి రాయడంలో ఒక ఇంట్రెస్ట్ అంటుంది క్రియేట్ అవుతుంది. అది మామూలుగా లోవర్ లెవెల్. ఒక ఈ ఆస్పెక్ట్ హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వాలంటే ఫస్ట్ లోవర్ ఆస్పెక్ట్ లో వీడు ఉంటున్నటువంటి వాడు, నేను ఇలా కాదు ఉండకూడదు, నేను కూడా సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే తిరుమలకి వెళ్ళాలి అంటే ఆలోచన వాడికి వచ్చింది అనుకోండి, అప్పుడు వాడు వెళ్ళేటువంటి విధానం జరుగుతుంది. వాడికి అంతటి వాడికి కలిగేంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు అంతే. మనకి ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చేస్తుందో అప్పుడు వాడు వెళ్ళేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అందుగురించి ఫస్ట్ ఈ లింకప్ ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ వాడికి ఆ థాట్ రావాలి, నేను ఒక హైయర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వాలి అనేటువంటి థాట్ రావాలి. అది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ ది హైయర్. దిస్ ఈస్ ఆఫ్ paramount importance for all progress must be self-induced, self-initiated and be the result of an inner activity. ఇదంతా కూడా ఇన్నర్ యాక్టివిటీగా ఫస్ట్ జరగాలి. ఒక ఇన్నర్ యాక్టివిటీ జరిగితే కానీ సెల్ఫ్ ఇండ్యూస్డ్, సెల్ఫ్ ఇనిషియేటెడ్. ఒక గురువు గురించి వీడు మొట్టమొదటిగా కూర్చుని వీడు ప్రతిరోజు గురువుకి సబ్మిట్ అవ్వడానికి వీడు కూర్చుంటుంటే అప్పుడు ఒకరోజు వీడు తలుపు తడతాడు. గురువు పడుకుని వీడు నిద్రపోతున్నాడు అనుకోండి, అప్పుడు వీడు తలుపు ఎందుకు తడతాడు? ఆయన రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు, ఆయన వాడు వీడు తలుపు తట్టడం అంటే నీకు పడుకోవాలనేటువంటి దాని మీద ఇష్టం ఎక్కువగా ఉంది, దానికి తలుపు తట్టడం, డిస్టర్బ్ చేయడం అర్థం. నీకుగా పొద్దునే లేచి ఏంటండి ఇది, మనం పొద్దునే లేచి చక్కగా కూర్చుందాం, ఏదైనా ధ్యానం చేసుకుందాం అంటే వీడు గమనించడానికి రోజు కూర్చుంటుంది. ఇప్పుడు ఏదో రోజు వీడు ఇంట్లోకి గురువు వస్తాడు. గురువు వచ్చిన ఆయన ఈ రోజు నుంచి ఈ మంత్రం చేసుకో, ఇలా చేసుకోవాలి. ఎప్పుడైతే వీడు ఇది చేసుకుంటాడో ఈ చక్కగా హైయర్ ఆస్పెక్ట్ తోటి లింక్ అప్ అది జరుగుతుంది. అయితే అది మరి వాడంతటి వాడికి కలగడానికి కావాల్సినటువంటి ప్రయత్నములు అనేటువంటి మాత్రం చుట్టూతో ఉన్నటువంటి పరిసరాల ద్వారా జరుగుతుంది. అది అగ్ని చైతన్యం చేస్తుంటారు. అంటే వీడిలో ఆ ప్రచోదనం కలగడానికి, ఆ థాట్ అనేటువంటిది వీడిలో విచ్చుకోవడానికి ఈ పదార్థములన్నిటి ద్వారా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. చుట్టూ ఏర్పడేటువంటి పరిస్థితులు వీటన్నిటి ద్వారా వీడిలో ఒక హయ్యర్ ఆస్పెక్ట్ తోటి నేను లింకప్ అవ్వాలనేటువంటి థాట్ వీడిలో విచ్చుకోవాలి. వాడంతటి వాడు విచ్చుకునేంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు. ఆ విచ్చుకోవడానికి కావాల్సినటువంటి సహకారంగా వాళ్ళు ఉంటుంటారు. ఎప్పుడైతే అది విచ్చుకుందో ఇంకో ట్రైన్ ఎక్కినట్టే. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ as the result of reflex action from the higher stage or kingdom, it is brought about by the activity of the lower, which calls forth a response from the higher. All vibrations, it must be remembered, travels along waves of living substance. అంటే ఏంటి, వీడికి ఇక్కడ విచ్చుకోనుట అంటే జరిగింది అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటుండే, అక్కడ ఆ విచ్చుకోవడం అంటే జరిగింది కాబట్టి ఇక్కడ లోవర్ ఆస్పెక్ట్ విచ్చుకోవడం అంటే ఇది నెక్స్ట్ స్టెప్.
వీడిలో విచ్చుకోవడం అనేటువంటి జరిగితేనే వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఫస్ట్ ఆయన అక్కడ సంకల్పించాలి. అక్కడ హయ్యర్ ఆస్పెక్ట్ లో సంకల్పం అనేటువంటి జరిగితే లోయర్ ఆస్పెక్ట్ లో అది డిజైర్ గా అది వస్తుంది. డిజైర్ గా వచ్చినటువంటి వాడు వీడు అప్పుడు హయ్యర్ ఆస్పెక్ట్ తో వీడు లింక్ అవుతాడు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్ట్రేనియస్ స్టిమ్యులేషన్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్టివిటీ ఆఫ్ సర్టెన్ కాన్షియస్ పవర్స్. ఎక్స్ట్రేనియస్ స్టిమ్యులేషన్, కాన్షియస్ పవర్స్, వీడి చుట్టూతో ఉండేటువంటి కొన్ని స్టిమ్యులేషన్స్, ఇవన్నీ కూడా వీడిని తిరుమల వెళ్ళేటట్టుగా చేస్తాయి. జాగ్రత్తగా వింటూ ఉండాలి మనం ఇప్పుడు కూడా. ఎక్స్ట్రేనియస్ స్టిమ్యులేషన్స్ వస్తాయి. మన పక్కింటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు తిరుమల వెళ్ళాడు, వాడు ఎప్పుడు కూడా వాడు మనతో మాట్లాడిన వాడు కాదు, మన ఎవరో వాడికి తెలియదు, వాడు ఎవడో మనకి తెలియదు. వాడు మన ఇంటికి వచ్చి సెలవు కట్టి, ఏం సార్ నేను తిరుమల వెళ్ళానని ఇవాడు ప్రసాదాన్ని ఇచ్చాడు. మనకి ఇవ్వాల్సిన పని లేదు, కానీ వాడు ఇచ్చాడు. మనం ఎవరో తెలియదు, అయినా వాడు ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం మనం తీసుకున్నాడు, మనకు ఒక థాట్ వస్తుంది, మనం కూడా ఒకసారి తిరుమల వెళ్తే బాగుంటుంది అంటే థాట్ విడివచ్చు. సో ఆ రకంగా ఎక్స్ట్రేనియస్ స్టిమ్యులేషన్స్ అంటే ఉంటుంటాయి చుట్టూ, ప్రొడ్యూస్డ్ బై ద యాక్టివిటీ ఆఫ్ సర్టెన్ కాన్షియస్ పవర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్. ఎవల్యూషనరీ డెవలప్మెంట్ కి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఎక్స్ట్రేనియస్ స్టిమ్యులేషన్స్ అంటే ఒకటి వస్తుంటాయి. సో ఈ మూడింటి ఆస్పెక్ట్స్ వలన వీడు లోవర్ బీయింగ్ ని హయ్యర్ బీయింగ్ కి లింకప్ చేయడానికి ఇవి ప్రధానంగా పనిచేస్తుంటాయి. All these conditions can be seen in the process of the initiation of man and of his transference from the fourth kingdom into the spiritual. వీడు ఫోర్త్ కింగ్డమ్ నుంచి వీడు స్పిరిచువల్ కింగ్డమ్ లో వీడు అప్లిఫ్ట్ అవడానికి ఇవన్నీ కూడా దోహదపడుతుంటాయి. His efforts must be self-induced or the effect of his own self-conscious endeavor. His effects of own self-conscious endeavor. ప్రతిరోజు వీడైతే వీడు స్నానం చేసుకుని వీడు తయారై వీడు కూర్చోవాలి 6 గంటలు, వీడు నమస్కారం మాస్టర్ సివి అనాలి. అన్న తర్వాత అప్పుడు ఆయన కార్యక్రమం మొదలు పెడతాడు. కానీ నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు పడుకుని ఏదైనా చేసుకో, నేను కుదరదు, ఫస్ట్ నువ్వు తయారై నువ్వు కూర్చో, అప్పుడు ఆయన యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. నేను తయారవనండి, నాకు ఆటోమేటిక్ గా మీ యొక్క కార్యక్రమం జరగాలంటే జరగదు, నువ్వు కూర్చోవాలి. అది ఇక్కడ చెప్తున్నావు. హిజ్ ఓన్ సెల్ఫ్ కాన్షియస్ ఎండెవర్. His efforts must be self-induced or the effect of his own self-conscious endeavor. They will meet with a response from his super-consciousness. They will meet with a response. Super-consciousness నుంచి ఒక ఇది వస్తుంది, వీడు దానికి రెస్పాండ్ అవుతుంది. అంటే నిజానికి వీడు లేవాలన్నటువంటిది అన్నారు, సెల్ఫ్ ఇండ్యూస్డ్ అన్నారు, కానీ వీడు నిద్రపోతున్నాడు. వీడు లేచడానికి దేనివల్ల జరుగుతుంది? ఉదాహరణ, వీడి దగ్గర సెల్ ఫోన్లు కానీ అలారంలు కానీ ఏవీ లేవు, అయినా వీళ్ళు లేస్తారు. అంటే ఒక సూపర్ కాన్షియస్నెస్ నుంచి ఒక ఇది వస్తుంటుంది ఇంపల్స్, దానికి తగ్గట్టుగా వీడు రెస్పాండ్ అవుతుంది. అంటే ఒక హయ్యర్ థింగ్ అంటే వీడు లేపుతుంటుంది, కానీ వీడు లేచి వీడు స్నానం అంటే వీడు చెయ్యాలి కదా. హయ్యర్ థింగ్ అంటే వీడు ఎప్పుడు లేపుతుంటుంది. ఆ లేపినటువంటి దానికి వీడు రెస్పాండ్ అయిపోతే చక్కగా వీడు టైం చూసాడు కరెక్ట్గా టైం. ఎవరు లేపారంటే వీడు లోపల ఉన్నటువంటి ఒక హయ్యర్ బీయింగ్ లేపుతుంటుంది. వీడిని ఆ పని చేద్దాం అన్నట్టు థాట్ హయ్యర్ బీయింగ్ నుంచి వస్తుంటుంది. దాన్ని వీడు ఇంట్రెస్ట్గా వీడు డెవలప్ చేసుకుంటాడు. దాన్ని ఇంట్రెస్ట్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటాడో అప్పుడు ఆ పని వీడు చేస్తాడు. అది ఆ రకంగా ఉంటుంది ఎప్పుడు కూడా వర్క్స్ అన్నట్టు. With a response from his super consciousness, the atmic aspect or spirit, and this dual interplay will be further aided by the guardians of the rites of initiation. This is అంటే ఈ రెండింటి యొక్క ఇంపల్స్, ఒకటి హయ్యర్ బీయింగ్ సంకల్పం అనేది జరుగుతుంది, అది వీటిలో డిజైర్ గా వీటిలో ఇచ్చుకుంటుంది. ఈ ఆస్పెక్ట్ అనేటువంటిది, ఈ రెండింటి ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే రైట్స్ ఆఫ్ ఇనిషియేషన్. అంటే ఏంటంటే వీడికి చుట్టూతో ఉన్నటువంటి ఈ దేవతలు అనండి, చుట్టూతో ఉన్నటువంటి పదార్థాలు అనండి, వీడిని ఆ రకంగా వీడికి కోఆపరేటివ్ గా ఇవన్నీ తయారవుతాయి, లేదా ఆ రకంగా వీడు వెళ్ళేట్టుగా ఇవన్నీ దారితీస్తాయి. ఎవడో వీడికి ఆ టైంలోనే ఫోన్ చేస్తాడు, నేను వెళుతున్నాను వస్తావా అంటే. ఇంకేమనిపించింది, 10 రోజుల క్రితం ఎవడో తిరుమల నుంచి వచ్చినప్పుడు వీడు ప్రసాదం ఇచ్చాడు. వీడికి ఒక థాట్ వచ్చింది ఏంటంటే తిరుమల వెళ్దామని. అందులోపల వీడి ఫ్రెండ్ ఎవడో అంటాడు, ఇదేరా తిరుమల టికెట్స్ గురించి నేను లైన్ లో ఉన్నాను, కరెక్ట్ గా 10 టికెట్లు ఉన్నాయట, నేను 4 టికెట్లు తీసుకున్నాను అనేది ఏదో చెప్తాను. అవును 2 టికెట్లు ఉన్నాయేమో కనుక్కోరా అంటే ఉండు అడిగి చెప్తాను. వాడు ఉన్నాయన్నాడు, అయితే తీసేసుకోరన్నాడు. అయిపోయింది, టికెట్లు తీసేసుకున్నాడు కదా, తీసుకున్నాడు. వాడితో పాటు వీడు కూడా తిరుమల వెళ్ళాం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉన్నట్టు విచ్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన చుట్టూ ఎప్పుడు ఇవి జరుగుతుంటాయి. వీటిని చక్కగా మనం లింకప్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం హయ్యర్ బీయింగ్ తోటి లింకప్ అవుతాం. ఇవన్నీ ఈ రకంగా చేసి పెడుతున్నటువంటి వాళ్ళు అగ్ని చైతన్స్, వాళ్ళ యొక్క సహకారం ఎంతో ఉంటుంది మనకి.
కనుక ఆ రకంగా వీళ్ళు చేస్తుంటారు అన్నమాట. Yet all three aspects are felt in spirit matter. All proceed under the law of vibration. All three aspects are felt in spirit matter. In spirit matter వీటిలో ఇవన్నీ కూడా లింకప్ అవుతుంది. అంటే ఎక్కడైతే స్పిరిట్ మ్యాటర్ కలిసి ఉంటాయో, అంటే ఎక్కడైతే పదార్థాలు ఉంటుందో వాటిలో ఈ రకమైనటువంటి విచ్చుకోవడం అనేది జరుగుతుంది జీవుల్లో. All proceed under the law of vibration, and this law is literally the response of Deva substance. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ నుండి ఆ వైబ్రేషన్ అనేది అక్కడి నుంచి వైబ్రేషన్స్ అన్నట్టు స్టార్ట్ అవుతాయి. ఇంపల్సెస్ అన్నట్టు ఎక్కడ జనరేట్ అవుతున్నాయి, అక్కడ వైబ్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ప్రతిస్పందించుటయే వీళ్ళు చేయవలసినటువంటి పని. And the law is literally the response of Deva substance. The law is literally response of Deva substance to force emanating from some conscious or unconscious force. So force emanating from conscious or unconscious. ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఫోర్స్ దేవా సబ్స్టెన్స్ తోటి లింకప్ అవ్వడం ఇది జరుగుతుంది. సో ఇదంతా కూడా లా ఆఫ్ వైబ్రేషన్ కి తగ్గట్టుగా ఇదంతా రెస్పాండ్ అవ్వడం ఇది జరుగుతుంది. Fourth point is these devas of the shadows perform certain activities of an interesting and varied kind, but of such diversity and to make enumeration well nigh impossible. These devas of the shadows perform certain activities of the interesting and varied kind. ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళు ఈ రకంగా చేస్తుంటారు. అవన్నీ చెప్పడం అనేది కొద్దిగా we might attempt with brevity to state a few of these functions, remembering ever that what can be predicated of them on the physical plane can also be predicated of their correspondence on all the planes. Yes, we can leave to the student to work out for himself, begging him again to bear in mind that we are dealing with the devas on the evolutionary arc. వీళ్ళు ఈ భౌతికంగా ఎలా అయితే అది కలిసి వస్తుందండి అంటారు కదా, కలిసి రావడం అంటే ఏంటంటే అగ్ని చైతన్యం అక్కడ పనిచేయడమే కలిసి రావడం. చోట్ల ఉన్నటువంటి అగ్ని చైతన్యం వీడిని ఏ రకంగా వీళ్ళు తిరుమల తీసుకెళ్దామా అన్నటువంటి ఒక ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటున్నారు. కలిసి వచ్చిందండి, కరెక్ట్ గా మీరు వీడు ఆ టైంకి ఫోన్ చేశాడండి, టికెట్లు ఉన్నాయన్నారండి, టికెట్ దొరికింది సార్ అయిందండి. ఏ పేరు పెట్టుకో, నువ్వు అగ్ని చైతన్యం పేరు పెట్టుకోకర్లేదు, కానీ అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం on all the planes. This we can leave to the student to work out for himself, begging him again to bear in mind that we are dealing with the devas on the evolutionary arc, which may be divided into the following classes, amongst the many others. ఇది ఈ దేవాస్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఇది చాలా క్లాసెస్ లో చెప్తున్నారు. ఒకటి క్లాస్ 1, ద స్పెషల్ ఏజెంట్స్ ఆఫ్ మ్యాజిక్. దే ఆర్ peculiarly susceptible to the building vibrations of the seven rays. Building vibrations of the seven rays. ఈ 7 rays అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి 7 కిరణములు లేదా 7 కిరణములుగా భూమి మీద ఏర్పడినటువంటి జీవులు, వీళ్ళలో బిల్డింగ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళని బిల్డప్ చేసి ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. అలా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వీళ్ళు, ది స్పెషల్ ఏజెంట్స్ ఆఫ్ మ్యాజిక్ అన్నారు. వాళ్ళు అన్నారు మ్యాజిక్. మ్యాజిక్ అంటే అది భౌతికమైనటువంటి రూపములోకి తీసుకుని రాబడేటువంటి వాళ్ళు మ్యాజిక్స్. భౌతిక రూపముగా అవ్యక్తముగా ఉన్నటువంటిది వ్యక్తీకరింపబడేట్టుగా మన దర్శింపజేయించే వాళ్ళు మ్యాజిక్స్, మెజిషియన్స్. వాళ్ళు మెజిషియన్స్ అంటే సో వాళ్ళు అన్నారు ది స్పెషల్ ఏజెంట్స్ ఆఫ్ మ్యాజిక్ అన్నారు. దే ఆర్ పెక్యులర్లీ ససెప్టబుల్ టు ది బిల్డింగ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది 7 rays. వాళ్ళు ఈ బిల్డింగ్ వైబ్రేషన్స్ అంటే ఈ 7 rays లో ఉన్నటువంటి జీవుల్ని వీళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు అన్నట్టు. దట్ ఈస్ దే ఆర్ క్లాస్ 1 పీపుల్, క్లాస్ 1 devas. Next, class 2, a group of AGNICHAITANS who manifest as physical plane electricity. They are a group who are coming somewhat under the control of man and will be more and more dominated by him. More and more dominated by him. ఈ సెకండ్ క్లాస్ పీపుల్ ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఈ ప్రాణశక్తిగా జీవుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. జీవుల్లో ఈ ప్రాణశక్తిగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరిటంటే క్లాస్ పి. సో అందు గురించి ఏంటి, వీటిలో ప్రాణశక్తి అనేటువంటిది ఉండేటికి ఈ ప్రాణశక్తిని ఎలా కావాలంటే అలా వాడుకుంటాను నేను అంటాడు. వీడికి ఇష్టం ఇచ్చారు. జీవుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక క్లాస్.
ఒక క్లాస్. వీళ్ళని ఒక గ్రూప్ అన్నారు. సెకండ్ గ్రూప్ లోనే వీళ్ళు ఒక గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళు. కనుక ఈ ప్రాణశక్తి అనేటువంటి జీవులకు అందివ్వబడుతూ దాన్ని వీడి యొక్క ఇష్టమునకై ఇచ్చేసారు. ఇదో నీకు 10 రూపాయలు ఇచ్చాను ఏమైనా చేసుకోవాలి. వీడు పగలు రాత్రి సినిమాలు చూసేసి వీడుకున్నటువంటి ప్రాణశక్తిని అంతా దుర్వినియోగం చేసుకున్నట్టు చేసుకో, ఎలా బాగుంటే అలా తీసుకో, నీ ఇష్టం. అంటే అప్పుడు ఏమైపోతారు, అగ్ని చైతన్స్ వీడి చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు అయిపోయారు. ఈ గ్రూప్ ఆఫ్ అగ్ని చైతన్స్ వీడికి ప్రాణశక్తి తయారు చేసి ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళందరూ ఏమైపోయారు, నేను ఇంకా నిద్రపోను, నాకు ఇంకా ప్రాణశక్తి ఇవ్వు, నేను ఇలా ఇంకో 2 సినిమాలు చూడాలి, చాలా బాగుంది సినిమా అన్నాడు అనుకుని వీడు కూర్చుంటారు. సరే సార్ మీరు ఎలా చెప్తే అలా అని వాళ్ళు ఎలా చెప్తున్నారు. అది జరుగుతుంది. అది సెకండ్ క్లాస్ పీపుల్. ఫస్ట్ క్లాస్ వాళ్ళేమో వీళ్ళు మ్యాజిక్ అన్నారు. వీళ్ళు ఫస్ట్ వాళ్ళు దే ఆర్ పెక్యులర్ సబ్జెక్ట్ టు ద బిల్డింగ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది 7 rays. ఈ 7 rays లోను బిల్డింగ్ వైబ్రేషన్స్ అందిస్తున్న వాళ్ళు. వీళ్ళేమో ప్రాణశక్తి తగ్గట్టు వీళ్ళు పనిచేస్తే జీవుల యొక్క ఆధీనంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. థర్డ్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఏ గ్రూప్ హూ ఫార్మ్ ది హెల్త్ ఆరాస్ ఆఫ్ ఆల్ ద 3 మిడిల్ కింగ్డమ్స్ ఆఫ్ నేచర్. హెల్త్ ఆరా అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. వీటిలో వీడి చుట్టూ ఒక ఆరా అనేది ఒక వీడికి ఆరోగ్యము అన్నటువంటిది కాపాడబడుతూ అలా ఉండబడుతుంది. అలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు థర్డ్ గ్రూప్ వాళ్ళు. వీళ్ళు వెజిటబుల్, యానిమల్ అండ్ హ్యూమన్, either collectively or individually. Man is coming into contact with them along medical lines and beginning somewhat to recognize them. వాళ్ళు మనకి హెల్త్ అనేటువంటిది అందిస్తూ పనిచేసి పెడుతున్నటువంటి వాళ్ళు అగ్నిచైతన్స్, క్లాస్ 3 పీపుల్. మనకు ఆరోగ్యం అనేటువంటిది అందించడంలో వాళ్ళ యొక్క సహకారం ఎంతో ఉంది. వన్ ఆఫ్ ద గ్రేట్ ఎర్రర్స్ into which human family has fallen has been the endeavor to administer mineral drugs to man for the medicinal purposes. మెడిసినల్ పర్పస్ కి మినరల్ డ్రగ్స్ వాడటం అంటున్నది మానవుడు. అంటే ఏంటి, వీడు నీరసంగా ఉన్నాడట. నీరసంగా ఉన్నాడట అంటే ఏంటి, వీడికి 4 మినరల్స్ తగిలించండి, వీడు యాక్టివ్ అవుతాడు. అదిగా సార్, నీరసంగా ఉన్నాడు అంటున్నారు, వీడి జేబులో డబ్బులు లేవుట. డబ్బులు లేవుట అంటే ఏం సార్, ఏముంది, ఇంకో 4 జేబుల్లోనూ మీరు వెతకండి, 4 పావలాలు దొరికితే అవి మీ జేబులోకి చేరాయి అనుకోండి, ఒక రూపాయి అయిపోతుంది కదా, మీ జేబులో డబ్బులు వచ్చేస్తాయి కదా అంట. ఏమిటి, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు మినరల్ కింగ్డమ్. మినరల్ కింగ్డమ్ లో ఉన్నటువంటిది ఎంత ఉంటుంది, మినరల్ కింగ్డమ్ లో ఉండేటువంటి ఎనర్జీస్ వీడి దేహంలో ఉండి పనిచేస్తాయిట అంటున్నది కాదు. మినరల్ కింగ్డమ్స్ మన దేహముల్లో ఉంటూ అవి మనకి ఎనర్జీస్ ఇస్తాయని భావించడంగా కాకుండా అవి మన దేహము కట్టడానికి ఉపయోగపడేటువంటి మినరల్స్. ఈ మినరల్స్ లో వీటిని వీడు టాబ్లెట్స్ గా వీడు వాడుకుంటున్నాడు. విటమిన్ టాబ్లెట్స్ అంటాడు, మినరల్ టాబ్లెట్స్ అంటాడు, బలానికి టాబ్లెట్స్ అంటాడు. వీటి వల్ల మాత్రమే బలం వస్తుంది అనుకుంటాడు వాడు. వాటి వల్ల మాత్రమే బలం వస్తుంది అంటే అవి వేసుకుంటే బలం ఉంటుంది, అవి లేకపోతే మన బలం ఉండట్లేదు. మరి అంటే మెడికల్ సైన్స్ అక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాం, రాంగ్ స్టెప్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే కనుక మినరల్ టాబ్లెట్స్ వల్ల మనకు బలం రాదు. మన ఇంట్లో 4 గిన్నెలు ఉన్నాయన్నమాట, ఇంకో 4 గిన్నెలు చేరితే మనకి పదార్థములు అందులో ఉన్నట్టు కాదు. గిన్నెల్లో పదార్థం అనేటువంటిది ఉంటే అది ఉపయోగం. ఎంటీ వెసల్స్ వల్ల ఏంటి ఉపయోగం, 4 గిన్నెలు ఉన్నాయండి అయితే మా ఇంట్లో ఇంకో 4 గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా తెచ్చి పెడతాను పెట్టాడు మరి ఏంటి ఉపయోగం. వాటిలో ఏమన్నా ఐటమ్స్ ఉంటే అది ఉపయోగం, తినడానికి ఉపయోగం. సో మినరల్ టాబ్లెట్స్ వాడితే ఉపయోగం కాదు, అందులో ఎనర్జీస్ అనేటువంటివి ఉంటే అది ఉపయోగం. సో హ్యూమన్ బీయింగ్ కి కేవలం మినరల్ టాబ్లెట్స్ తింటే ఉపయోగం లేదు. అందుగురించి వాడు మినరల్ టాబ్లెట్స్ వేసుకుంటే వాడు వేసుకున్నానంటే బాగుంటున్నాడు, మళ్ళీ వాడు నీరసం అయిపోతున్నాడు. అందుగురించి ఇట్ ఇస్ ఎ రాంగ్ స్టెప్ అని చెప్తున్నారు. To administer mineral drugs to man for medicinal purposes, it has resulted in a combination of Deva substances which was never intended. The relation of man to the lower kingdoms and particularly to the animal and mineral has brought about a peculiar condition in the Deva world and has tended to complicate Deva evolution. అంటే వాటిని దేవా ఎవల్యూషన్ ఒక రకంగా వీడు చిరాకు చేసి పెడుతున్నాడు. యానిమల్ అండ్ మినరల్ కింగ్డమ్స్ ని వాడుకోవడంలో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాయింట్. అంటే మానవుడు వాడికి ఇవ్వబడినటువంటి వాడి చుట్టూతో ఉన్నటువంటి
ప్రకృతిలో వాడు దేన్ని వినియోగించుకుంటే వాడు అప్లిఫ్ట్ అవుతాడు అనేటువంటి చూడండి. మినరల్స్ టాబ్లెట్స్ వీడు వేసుకుంటే వీడు అప్లిఫ్ట్ అవ్వలేకపోతున్నాడు. వీటిలో ఎనర్జీ అంటే నిండబడట్లేదు. అక్కడ ఉన్నటువంటి మినరల్సే డెఫినెట్ గా, కానీ మినరల్స్ లో ఉంటూ వాటిలో ఫంక్షన్స్ ఇంప్రూవ్ చేయగలగాలి. మినరల్స్ తక్కువ ఉండడం కాదు, మినరల్స్ తో ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అంటే మినరల్స్ తో ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. కాల్షియం ఉంది, కాల్షియం వీడు తింటున్నాడు, వాడు తింటున్నాడు, కానీ వీడికి కాల్షియం అనేటువంటి దాంట్లో నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదు. ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి విధానం తెలుసుకోవాలి. కానీ ఇంకో 4 కాల్షియం వీడు నోట్లో వీడు కూడా పరిగెడతాడంటే అది కాదు కావాలి. దానిలో ఉన్నటువంటి ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. ఆ రకంగా వీడు ఆ పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాబట్టి దానివల్ల దేవా సబ్స్టెన్స్ అంటే ఏంటి, దేవతలు వీడికి ఎనర్జీ అంటే అందించేటువంటి వాడు. అది తీసుకుని వీళ్ళని దేవతల్ని వీడు ఎనర్జీ ఇవ్వండి అనేటువంటిది అడగడంలో కొంత దేవా వాల్యుయేషన్లో కొంత కాంప్లికేట్ అయింది విషయం. అలాగే యానిమల్స్ ని వీడు ఒక ఆహారంగా తీసుకుని దానివల్ల వీడికి బలం రావాలి అనేటువంటిది గ్రహించుకోవడంలో కూడా కొంత దేవా వాల్యుయేషన్ లో కొంత కాంప్లికేట్ అయింది విషయం. అంటే ఈ 2 స్టెప్స్ వలన అంటే దేవతలు వీళ్ళు పనిచేస్తున్నట్టు దేవతలు వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వలేకపోతున్నారు. ఇది కొంచెం అంటే ఇంకా ఇది తెలుసుకోవడానికి ఇంకో ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు మనకి ప్రస్తుతం ఉన్న మోడర్న్ సైన్స్ కి. కాకపోతే ప్లాంట్స్ మాత్రం ద వెజిటబుల్, the use of animal food and the use of minerals as mentioned in a lesser degree has produced a commingling of deva substance and of vibrations which are not attuned to each other. అంటే వాళ్ళకి వీటికి ట్యూనింగ్ జరగట్లేదు. అంటే వీడికి ఆరోగ్యం అందించేటువంటి వాళ్ళు దేవతలు. వాటిని మినరల్ ద్వారానూ యానిమల్స్ ద్వారా అది జరగట్లేదు. కమింగ్లింగ్ ఈచ్ ద్వారా జరగట్లేదు. అందు గురించి వీడికి 10 విటమిన్ టాబ్లెట్లు తింటే బలం వచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ 11 రోజు మరి జారిపోతున్నాడు కదా. ఇక్కడ దేవతలు వీళ్ళు మేలు కల్పింపబడలేదు, అది జరుగుతుంది. అందు గురించి వీటిని జాగ్రత్తగా తెలుసుకోండి. The vegetable kingdom is in a totally different situation and part of its karma has lain in the providing of food for man. It is meant for food for man, plant kingdoms. This has resulted in a needed transmutation of the life of that kingdom into the higher stage, the animal, which is its goal. ఆ స్టేజ్ నుంచి అది నెక్స్ట్ స్టేజ్కి ఇది వెళుతుంది, which is its goal. అది జరుగుతుంది. The transmutation of vegetable life takes place necessarily on the physical plane. Hence, its availability as food, the transmutation of the life of the animal into the human kingdom takes place on kama-manasic levels. And the transmutation of vegetable life takes place necessarily on the physical plane. So, plants మానవుడికి ఆహారంగా అవుతుండేటికి అది ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అదే యానిమల్ మానవుడికి ఆహారంగా అయితే అది ట్రాన్స్మిట్ అవ్వట్లేదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే యానిమల్ మానవుడికి ఆహారంగా వస్తుంది, మరి అది ట్రాన్స్మిట్ అవుతుంది అంటే దానికి అలా లేదు, దానికి డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. వేరస్ మా ప్లాంట్స్ ఆహారంగా అయ్యేటికి ప్లాంట్స్ కి నెక్స్ట్ కింగ్డమ్ ఓపెన్ అప్ అయిపోతుంది. Into the human kingdom takes place the transmutation of the life of animal into the human kingdom takes place on kama-manasic levels. Hence, the non-availability. ఇందుకు యానిమల్ నేచర్ అనుకుంటుంది వీడిలో ఏంటి చేస్తుంది, వీడు యానిమల్ ఫుడ్ వీడు తీసుకున్నాడు అనుకోండి, వీడికి ఏంటి స్టిమ్యులేట్ అవుతుంది, మీకు భౌతికమైనటువంటి పదార్థం కన్నా వీడి యొక్క కామ మానసిక లెవెల్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతున్నాయి. ఎవరినైనా చూస్తే కొట్టేద్దాం, తన్నేద్దాం, ఉతికేద్దాం, కరిచేద్దాం, ఎన్ని రకాలుగా ఎదుటివాడిని హింసించుతాం అనేటువంటి ఇది ఎక్కువగా వీటిలో మెచ్చుకుంటాం. అంటే వీడిని ఏం చేస్తుంది, వీడిని కిందకి దొక్కేస్తుంది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుందాం, అందరికీ మంచి పని చెప్దాం, మంచి మాటలు చదువుకుందాం, రామాయణం చదువుకుందాం అనిపిస్తుందా? అనిపించట్లేదు. అంటే ఏమవుతుంది, అది తినడానికి వీడు ఇంకా లోవర్ నేచర్లోకి వాడు గీక్పోతున్నాడు. అంటే ఏం చేస్తుంది, యానిమల్ ఫుడ్ వీడిని దిగజారుస్తుంది కాబట్టి దానికి అప్లిఫ్ట్మెంట్ లేదు. అది ఇక్కడ పాయింట్. Into the human kingdom takes place some calm, hence the non-availability.
historically understood of the animal as food for man. This is an argument for vegetarian living which needs due consideration. Vegetarian food తీసుకోండి అని చెప్పడానికి ఇది ముఖ్యమైన విషయం. కొంచెం ఆలోచించుకోండి. Class 4 people, class 3. A very important class of etheric devas as far as man is concerned, who are definitely the constituent substance of his centers. Etheric devas. వీళ్ళు ఎవరంటే మానవుడిలో ఉన్నటువంటి ఇథరిక్ సెంటర్స్, షట్చక్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధీనములుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు గ్రూప్ అగ్నిచైతన్స్ of his centers. They occupy this position for karmic reasons and are from many angles some of the most highly evolved of the devas of the shadows. They are distinguished by their ability to respond to a particular set of planetary vibrations in a peculiar manner. So planetary vibrations వేడిలో అది విచ్చుకునేటట్టుగా చేసేటువంటిది. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రూల్స్ వీడికి తెలియజెప్పడానికి కావాల్సినటువంటి విధానమును అందించేటువంటివి. అంటే గవర్నమెంట్ అక్కడ కూర్చొని ఆఫీస్లో ఏదో రూల్స్ పాస్ ఆన్ చేసింది అనుకోండి, అది వీడికి తెలియకపోతే వీడు ఇబ్బందులు పడతాడు కదా. ఆ రూల్స్ వీడికి తెలియసేట్టుగా చేసి పెట్టేటువంటివి ఈ క్లాస్ 4 అగ్నిచైతన్స్. క్లాస్ 4 ఆఫ్ గ్రూప్ బి అగ్నిచైతన్స్. అంటే వీటిలో ఈ షట్చక్రములుగా ఏవైతే ఉన్నాయో, చోట్ల ఉన్నటువంటి షట్చక్రములుగా అంటే మన హై అవైలబుల్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గటువంటి రెస్పాన్స్ అంటే వీడి దేహంలో ఉండి వీడిని అటువైపు నడిపేటువంటిదిగా ఇవి ఉంటాయి. అంటే వీటిలో ఎటువంటి సిలబస్ వీడికి ఇస్తే వీడు అప్లిఫ్ట్ అవుతాడంటే డిజైన్ చేసేది అవైలబుల్, అది కరెక్ట్గా వీటిలో విచ్చుకునేట్టుగా చేసి పెట్టేటువంటి వాళ్ళు వీళ్ళు. And in their essential essence, they are distinguished by their ability to respond to a particular set of planetary vibrations in a peculiar manner, and in their essential essence and in their own peculiar sphere enable man to react to ray stimulation. దానివల్ల ఏమవుతాడు వీడు ఈ రే స్టిమ్యులేషన్ వీడు ఇదవుతుంది, తయారవుతాడు. By their ability to respond to a particular set of planetary vibrations in a peculiar and in their essential essence and in their own peculiar sphere enable man to react to ray stimulation. Each center is under the influence of one or other of the planets. Each center అంటే వీటిలో ఉన్నటువంటి 7 సెంటర్స్ ఒక ప్లానెట్ కో లేదా 7 ప్లానెట్స్ కి ఇది లింక్అప్ గా వీడిలో పనిచేస్తుంది. In this fact lies the ability of man eventually through the agency of his centers to put himself and rapport with the sevenfold soul of the world. So వీటిలో ఉన్నటువంటి 7 సెంటర్స్ చోట్ల ఉన్నటువంటి 7 సెంటర్స్ కి ఒక లింక్అప్ ఏర్పడాలి. చోట్లో ఉన్నటువంటి దాంతో అదే మనకి మాస్టర్ శ్రీ గారు చేసి పెట్టేటువంటి కార్యక్రమం. సో బ్రహ్మాండము అన్నాను ఈ రెండింటికి లింకప్ ఏర్పడాలి. టీచర్కేనో స్టూడెంట్కి లింకప్ రావాలి, ప్రిన్సిపాల్ గారికేనో స్టూడెంట్కి ఒక లింకప్ రావాలి. ప్రిన్సిపాల్ గారు ఇంకో 4 నెలల ఎగ్జామ్స్ డిక్లేర్ చేస్తున్నారు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఏదో సంథింగ్ ఏదో ఒక సైన్స్ ఫేర్ అంటే ఒకటి డిజైన్ చేస్తున్నారు. సో పిల్లవాడిని ఆ రకమైనటువంటి టీచింగ్స్ వీడికి బాగా ఇచ్చి వీడు చక్కటి ప్రాజెక్ట్ చేసి అందించేట్టుగా ఈ టీచర్ తయారు చేయాలి. అంటే ప్రిన్సిపాల్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా వీళ్ళు తయారు చేయుట అంటే అందించేటువంటి వాళ్ళు ఈ అగ్నిచైతన్యం. అది జరుగుతుంది వీళ్ళు క్లాస్ 4. Each center is under the influence of one or other of the planets. In this fact lies the ability of man eventually to the agents of his centers to put himself and rapport with the sevenfold soul of the world. Class 5. We have here a very important group of devas who are peculiarly active and historically dominant during this round. Historically dominant. చాలా ముఖ్యమైనటువంటి వీళ్ళు క్లాస్ 5. They are the Agnichaitans who form the center which vibrates to the measure of Kundalini in its many forms and demonstrations. So Kundalini వీటిలో ఉన్నటువంటి కుండల్ని ఏ సెంటర్ లో అయితే చక్కగా అది విచ్చుకోవడానికి జరగాలో ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ లో, లేదా వీడికి ఉన్నటువంటి ఒక పూర్వకర్మ చేతనండి, లేదా వీడు చేయవలసినటువంటి కార్యక్రమం చేతనండి, ఆ సెంటర్ వీటిలో చక్కగా విచ్చుకోవడానికి చేయడం చేత వీడు ఆ కార్యక్రమం ఇప్పుడు తీసుకున్న దేహం ద్వారా వీడు చేసుకోగలుగుతాడు. కనుక ఈ లింకప్ ఇచ్చేటువంటి వాళ్ళు క్లాస్ 5 అన్నమాట. Who form the center which vibrates to the measure of Kundalini
in its many forms and demonstrations. This is the center at the base of the spine. In this center, we have a very effective display of the two polarities for the petals of the center, which is the seat of Kundalini. Base of the spine lo ఉన్నటువంటి మూలాధారం. ఈ మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి వీటిని ఎన్నో చోట్ల ఉన్నటువంటి దానికి వీటికి ఒక లింకప్ అన్నది ఏర్పాటు చేస్తుంది. మూలాధార ప్రజ్ఞ వీటిలో పనిచేస్తుండడం చేత ఈ భౌతికమైనటువంటి దేహం అన్నటువంటి దీనికి అల్లుకోబడటం, ఈ భౌతికమైనటువంటి పదార్థంతో వీటికి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో ఒక లింకప్ అన్నది అందివ్వబడటం అన్నది జరుగుతుంది. This is the center at the base. In this center, we have a very effective display of the two polarities for the petals of the center, which is the seat of Kundalini, and the fire or vitality which animates them are negative and positive to each other. Negative and positive. So, నాకన్నా వీళ్ళు పొలారిటీస్ అంటే వీళ్ళు పనిచేయడానికి ఇది వీళ్ళు క్లాసిఫై దేవాస్ అనేటువంటి ప్రధానంగా పనిచేస్తున్నారు. ఏంటంటే కనుక జీవుల్లో వీడు నాకన్నా వీడు తక్కువ వాడు, వీడు నాకన్నా ఎక్కువ వాడు. ఎక్కువ వాడి దగ్గర చేతులు కట్టుకుని ఉండాలి, తక్కువ వాడి దగ్గర సరదాగా మాట్లాడాలి అంటుంటిది ఇది వీటిలో పనిచేసేట్టుగా వీటిలో చేస్తున్నటువంటిది విషయం. ఈ క్లాసిఫై గా ఉన్నటువంటి గ్రూప్ బి అగ్నిచైతన్స్ which animates them are negative and positive to each other. This center is to be found in some form or other in all sentient beings and upon it largely depends. అందరిలోనే ఇది పనిచేస్తుంది. అండ్ ఆల్ సెంటియంట్ బీయింగ్స్, ఎవరైతే చక్కటి సాధన కలిగి ఉంటారో వాళ్ళు ఇది చక్కగా విచ్చుకుని పనిచేస్తుంది బాగా. కాన్షియస్నెస్ అట్ వన్ ఆఫ్ ఇట్స్ 7 stages. ఎవరిలో అయితే ఈ కాన్షియస్నెస్ వన్ ఆఫ్ ఇట్స్ 7 stages అంటే ఏంటి? ప్రతి జీవుల్లోనూ ఫస్ట్ స్టేజ్ నుంచి 7th stage దాకా ఏదో ఒక స్టేజ్లో ఇది కనుక వాళ్ళందరిలోనూ ఈ క్లాసిఫై గా ఉంటున్నటువంటి గ్రూప్ బి అగ్నిచైతన్స్ పనిచేస్తున్నారు. అలాగే కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒకరోజు పనిచేసి ఒకరోజు పని చేయట్లేదు అనుకోండి, అది ఉపయోగం లేదు కదా. కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది ఉంటారు. అదొకటి. పెర్పెచుయేషన్ ఆఫ్ స్పీషీస్ ఆర్ రిప్రొడక్షన్ ఆన్ సమ్ ఆర్ అదర్ ఆఫ్ ది ప్లేన్స్. పెర్పెచుయేషన్ ఆఫ్ స్పీషీస్ అంటే ఆర్ రిప్రొడక్షన్ ఆన్ సమ్ ఆర్ అదర్ ఆఫ్ ది ప్లేన్స్. రిప్రొడక్టివ్ యాక్టివిటీ అంటే ఏంటి? పెర్పెచుయేషన్ ఆఫ్ స్పీషీస్ అంటే జీవులు పుట్టుట, జీవులు మళ్ళా దేహము దాల్చుట, దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటున్నది అంతా కూడా ఒక రకంగా మూలాధారం. కనుక ఈ రకంగా ఈ 3 stages, ఈ 3 steps వీటిలో పనిచేయుట అంటున్నది చేసి పెడుతూ ఉంటుండేది ఈ క్లాసిఫై వన్ ఇవన్నీ కూడా జరుగుతుంది. It might be of interest here to note that this center is literally a 4-fold radiation and the cross of the Holy Spirit. The equal armed cross is its symbol. ఇది 4-fold గా పనిచేస్తుంది. దీని గురించి మనం మళ్ళా చెప్పుకున్నాం. నమస్తే ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.